సో దేవుడు నిన్న ఒక సందర్భంలో మనకు చెప్పాడు, స్పీక్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదం నీ నోటి లోపలనే ఉంది. అందుకే మార్నింగ్ లా ఇవ్వగానే ఐఎమ్ బ్లెస్డ్ టుడే, ఐఎమ్ హీల్డ్ టుడే, ఐఎమ్ డెలివర్డ్ టుడే, ఐ విన్ టుడే, టుడే ఇస్ ద మై డే, టుడే ఇస్ ద మై డే ఆఫ్ సక్సెస్, టుడే ఇస్ ద మై డే ఆఫ్ విక్టరీ అని ఇలా మనం ప్రొఫెసీ చేసుకోవాలి. మన లైఫ్ ని మనం స్పీక్ చేయాలి. అండ్ మై గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ ఐ నీడ్ టుడే, మై గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ ఐ రిక్వైర్ టుడే, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ సప్లయర్, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్ అని ఇలా డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఎక్కువ డిక్లరేషన్స్ ఇవ్వడం నేర్చుకోండి అమ్మా. ఎందుకంటే గాడ్ గివెన్ యూ ద అథారిటీ, నీకు ఒక అథారిటీ ఇచ్చేసాడు, నీకు ఒక డొమినియన్ ఇచ్చేసాడు. నువ్వు కమాండ్ చేసుకోవాలి, వాటన్నిటిని పిలుచుకోవాలి. నీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా నువ్వు మాట్లాడుకోవాలి. నీ బ్లెస్సింగ్స్ అన్నిటి కూడా పొందుకోవాలంటే అథారిటీతో మాట్లాడాలి. సో యు నీడ్ నాట్ టు బెగ్ ఎనీథింగ్, బికాస్ గాడ్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. రిమెంబర్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఏ అథారిటీ అయితే ఉందో ఆ అథారిటీ మొత్తం మనకి ఇచ్చాడు సార్. సో అన్నాడు ఆదాముకి, మొత్తం సర్వాన్ని సృష్టి ఇచ్చేసి, సార్ ఆదామా ఇగో ఈ సృష్టి మొత్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ చెట్లను, ఈ కూరగాయలను, ఈ మొక్కలను, ఈ పశువులను, ఈ జంతువులను, ఆకాశంలో ఎగిరే పక్షులను, జలరాశులను అన్నిటి మీద నీకు అధికారాన్ని ఇచ్చేస్తున్నాను. నువ్వే రూల్ చేసుకో అని చెప్పాడు. సో అందుకే నీకు ఆ అథారిటీ ఉంది. అందుకే భూలోకం మనది. ఒకటే గుర్తుపెట్టుకోండి, భూలోకం మనది, ఇది మన లోకము. సో మనకి ఇక్కడ కంప్లీట్ అథారిటీ, ఇక్కడ నివసించడానికి అథారిటీ ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఉన్న శ్రమలను, పోరాటాలను నెగ్గడానికి అథారిటీ ఇచ్చేశాడు. అన్ని విషయాల్లో గెలవడానికి అథారిటీ ఇచ్చేశాడు. నువ్వు ఆశీర్వదించబడడానికి అథారిటీ ఇచ్చేశాడు. సో మనందరికీ ఆ పవర్ ఉంది. అందుకే ఐ కమాండ్ మై బ్లెస్సింగ్స్ కమింగ్ టు మై వే, ఐ కమాండ్ మై బ్లెస్సింగ్స్, ఐ కమాండ్ మై బ్లెస్సింగ్స్, ఐ కమాండ్ మై బ్లెస్సింగ్స్ కమింగ్ టు మై వే అని ఇలా ప్రొఫెసీ చేసుకోండి. యేసు నామంలో నా ఆశీర్వాదాలు నా దగ్గరికి వచ్చును గాక, యేసు నామంలో నేను స్వస్థత పడును గాక, యేసు నామంలో నేను విడుదలను పొందుకోను గాక, యేసు నామంలో నా అప్పులు పోను గాక, యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు పోను గాక, యేసు నామంలో నేను అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా శక్తి వచ్చును గాక. సో స్పీక్ లైక్ దట్. నువ్వు అలా ప్రవచించుకో. సో యేసు నామంలో నా వీసా వచ్చును గాక, యేసు నామంలో నాకు వివాహము జరుగును గాక. సో ఇలా యేసు నామంలో నువ్వు ప్రొఫెసీ ఇస్తుండు. యేసు నామంలో నా నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు ఉన్న ప్రతి ఒక్క రోగము, ప్రతి ఒక్క జబ్బు, ప్రతి ఒక్క వ్యాధి వెళ్ళిపోను గాక. నా శరీరము యేసు నామంలో, నా మనస్సు యేసు నామంలో స్వస్థత పడును గాక అని ఇలా ప్రొఫెసీ చేయండి, ప్రవచించుకోండి, ఇలా రిలీజ్ చేయండి, కమాండ్ చేయండి. సో స్పీక్ యువర్ బ్లెస్సింగ్, ఆల్వేస్ స్పీక్ యువర్ బ్లెస్సింగ్. నడుచుకుంటూ వెళ్ళినా కూడా బ్లెస్సింగ్స్ మాట్లాడుకుంటూ వెళ్ళండి. టుడే ఇస్ ద మై డే, టుడే ఇస్ ద మై విక్టరీ డే, టుడే ఇస్ ద మై సక్సెస్ డే, టుడే ఇస్ ద మై డే అండ్ ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. సో అలా నువ్వు ఎలాగైతే నోరుతోటి డిక్లరేషన్ ఇస్తావో, దేవుడు కూడా నీకు ఆపర్చునిటీస్ అలాగే ఓపెన్ చేస్తుంటా అంటాడు. సో అందుకే నీ నోట్లోనే ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయండి, యూనివర్స్ కి రిలీజ్ చేయండి, గాడ్ కి రిలీజ్ చేయండి, బయటికి రిలీజ్ చేయండి. సో నువ్వు అదే పొందుకుంటావు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పొందుకుంటావు, అదే పంట కోసుకుంటావు. నీ నోటి ద్వారా నువ్వు ఏదైతే పలుకుతావో అదే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఇవ్వుడు ఇవ్వబడును అన్నావు. సో అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. సో నువ్వు అడుగు, ఇట్లా నోటితోటి ఇలా రిలీజ్ చేయి, అదే నీకు రిటర్న్ గా వస్తుంది. సో మెయిన్ ఈజ్ ద మైండ్ సెట్. ఆ కుదించే మైండ్ సెట్ తీసేసుకొని అనండి. మీరు ఒక 3 months కంటిన్యూస్ గా అడగండి, చెప్పండి. తర్వాత మీరే నాకు టెస్టిమోనీ. సో బ్రదర్ ఇలా అంటున్నాను, నాకు నా పరిస్థితులు మారాయి, నా స్థితి మారింది, నా సిచ్యువేషన్స్ మారాయి, నా సర్కమ్స్టాన్సెస్ మారాయి. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? మన అందరం కూడా నెగిటివ్ మాటలు ఎక్కువగా మాట్లాడతాం. ఇది కాదు, ఇది రాదు. సో ఇలా నెగిటివ్ మాటలు మాట్లాడద్దు ఎప్పుడైనా కూడా. ప్రతి క్రైస్తవుడు నెగిటివ్ మాటలు మాట్లాడద్దు, పాజిటివ్ గానే మాట్లాడాలి. నీ బ్లెస్సింగ్స్ ని నువ్వు ప్రవచించుకొని తెచ్చుకోవాలి. సో యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. చూసారా అండి, ఇది నా కంటెంట్ కాదు. సో 3-4 days నుంచి నేను ప్రాస్పరిటీ గురించి ఎందుకు టీచ్ చేస్తున్నా అంటే, ఇగో ఇది ముఖ్య లక్షణం. ఇది మనం ఫలించడం వల్ల తండ్రికి మహిమ. ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. సో ఇందువలన మీరు నా శిష్యులగుదురు. సో మనం ఫలించడము దేవుడి చిత్తము, తండ్రి చిత్తము. మనం అభివృద్ధి చెందడము తండ్రి చిత్తము. సో అందుకే మనం పుట్టుకతోటే మనకు దేవుడు కొన్ని బ్లెస్సింగ్స్ ని తీసి పెడతాడండి. ఆ బ్లెస్సింగ్స్ రాకుండా ఆనాడు
ఆనాడు ఆదాము అవ్వ యొక్క బ్లెస్సింగ్ ని అపవాది ఎలాగైతే దొంగలించాడో మన బ్లెస్సింగ్స్ ని కూడా దొంగలిస్తుంటా అంటాడు అపవాది. అందుకే నువ్వు ఎప్పుడైతే కమాండ్ చేస్తుంటా అంటావో, ఎప్పుడైతే నీ నోటితోటి నువ్వు బ్లెస్సింగ్స్ ని పలుకుతా అంటావో, ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా పొందుకుంటా అంటావు. అందుకే ఎక్కడ అపవాది ఆపుతున్నా నా బ్లెస్సింగ్స్ అన్ని కూడా కాల్చి బూడదావు, అపవాది శక్తులన్నీ కాల్చి బూడదావును గాక అని ఇలా ప్రవచించాలి. ఎందుకంటే మన బ్లెస్సింగ్ రాకుండా అపవాది సాయశక్తులు ఆపుతాడు. ఎందుకంటే మనం బ్లెస్ అయ్యామంటే దేవుడికి మహిమ పెరుగుతుంది. ఆ మహిమ రాకుండా మనల్ని అందరినీ కూడా ఇలా కుదించి వేస్తాడు, కుదిపి వేస్తుంటా అంటాడు. సో అందుకే లిసన్ టు దిస్ వర్డ్. అందుకే అయ్యా ప్రభువా నీ మహిమ కోసం అన్న నన్ను ఆశీర్వదించు ప్రభువా. సో డిజైర్ ఉండాలి మనందరికీ కూడా. సో మనందరిలో కూడా ఆకలి దాహం ఉండాలి. సో ఇలా తండ్రికి మహిమ పరచబడాలని. అందుకే బహుగా ఫలించుట, ఈ వర్డ్ యూజ్ చేయండి. లార్డ్ బహుగా నేను ఫలించడం వల్ల నీకు మహిమ, అందుకే నీ మహిమ కోసం అన్న నేను ఫలించేలాగా సహాయం చేయమని అడగండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుతే దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. అడిగిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేయండి. దాని తర్వాత ప్రయత్నాల తర్వాత ద్వారాలు ఓపెన్ అవుతుంటా ఉంటాయి. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ ఓపెన్ ద న్యూ డోర్స్ అండి. కొత్త ద్వారాలను ఓపెన్ చేయమని అడగండి. పాత ద్వారాలు క్లోజ్ చేసేసి కొత్త ద్వారాలను ఓపెన్ చేయండి. అడగండి ప్రాస్పరిటీ అడగండి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అడగండి, గుడ్ హెల్త్ గురించి అడగండి, సంతోషం గురించి అడగండి, ఆనందం గురించి అడగండి, ఆయుష్ గురించి అడగండి. ఎందుకంటే అడుగు ప్రతివాడును పొందును. చూసారా, అడిగిన ప్రతివాడు కూడా పొందుకుంటాడు. సో అందుకే నీ నోట్లోనే బ్లెస్సింగ్ ఉంది, నీ లోపలనే ఆశీర్వాదం ఉంది. సో యూజ్ ఇట్, త్రో ఇట్. ఒక రాయిని త్రో చేసినట్టు నువ్వు నీ ఆశీర్వాదాలను పైకి రిలీజ్ చేసుకో. వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంటే నువ్వు అడిగి వెతికి నువ్వు ప్రయత్నించు. సో యూ విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ అంటున్నాడు. నువ్వు డిసప్పాయింట్ కావు. అడిగిన వాడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాడు, వెతికిన వాడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాడు, తట్టువాడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాడు. సో అందుకే లార్డ్ నేను నా కుటుంబము సదాకాలము చిరకాలము ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు రాకుండా కాపాడు నాయన. అయ్యా జీవితాంతం మీ వాక్యానుసారంగా బ్రతుకుతాము. ఐ విల్ ఒబే టు యువర్ వాయిస్ ఓన్లీ మై లార్డ్ బ్లెస్ మీ లైక్ అబ్రహాం లాగా నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా అని అడిగినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని వస్తుంది. అందుకే అడగనేది దేవుడు కూడా పెట్టడాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడికి తెలుసు నీకు ప్రాస్పరిటీ కావాలని తెలుసు, నీకు ఆశీర్వాదాలు కావాలని తెలుసు, నీకు హీలింగ్ కావాలని తెలుసు, నీకు ఉద్యోగం కావాలని తెలుసు. బట్ ఆస్క్ గాడ్ కంటిన్యూస్లీ. అడుగు ప్రతివాడును పొందును. కంటిన్యూస్ గా అడగాలి. అడిగిన తర్వాత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం తర్వాత నువ్వు వెళ్ళాలి. అక్కడికి ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలి. లేకపోతే ఏదైనా ఇంట్లో కూర్చుంటే పనులు కావు, ఇల్లు దాటి వెళ్తేనే పనులు అవుతాయి. సో మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. నువ్వు అడుగుతున్నది మనిషిని కాదు, దేవుణ్ణి అడుగుతున్నావు. సో దేవుడు ఏది ఇచ్చినా కూడా నీకు శ్రేష్టమైనదే ఇస్తాడు, విలువైనదే ఇస్తాడు, మంచిదే ఇస్తాడు, కరెక్ట్దే ఇస్తాడు. సో కాబట్టి మనము చెడ్డవాళ్ళమై ఉండి మన పిల్లలకి ఎంతో ఎంతో మేలు చేయాలని చూస్తాము, ఎంతో మంచి చేయాలని ఇస్తాము. కానీ మన దేవుడు చెడ్డవాడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడు మేలు చేయాలనే చూస్తాడు, మనకు ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాలలో కూర్చోబెట్టాలనే చూస్తాడు. అందుకే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలని ఆయన ప్రయత్నిస్తాడు. అందుకే నీ నోటి నుంచి ఈ రోజు నుంచి కర్స్ మాటలు రానియకు, నీ నోటి నుంచి ఈ రోజు నుంచి నెగిటివ్ మాటలు రానియకు, నీ నోటి నుంచి ఈ రోజు నుంచి ఆ యొక్క ఫెయిల్యూర్ మాటలు రానివ్వకు. సో ఆల్వేస్ ఫెయిల్యూర్ లో కూడా స్పీక్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. సో అడగమంటున్నాడు, తట్టమంటున్నాడు, తీయమంటున్నాడు. ఎందుకు? మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. సో మన పరలోక తండ్రి అడుగువాని కంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. నేను అందుకే చెప్పాను నిన్న, నీ సామర్థ్యము పనిచేసేంత వరకు దేవుడి సామర్థ్యాన్ని చూడలేవు, నీ శక్తి పనిచేసేంత వరకు దేవుడి శక్తిని చూడలేవు, నిన్ను నువ్వు చూసుకున్నంత వరకు దేవుడిని చూడలేవు. సో అందుకే ఈ ఆల్వేస్ బిలీవ్ ఆన్ గాడ్ ఓన్లీ, ఆల్వేస్ ట్రస్ట్ ఆన్ గాడ్ ఓన్లీ. దేవుని నమ్మేసాయి,
ఇది దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను. దేవుడు నన్ను హెచ్చిస్తేనే నేను హెచ్చించబడతాను. దేవుడు స్వస్థత పరుస్తేనే నేను స్వస్థత పడతాను. నా శక్తి కాదు, నా బలము కాదు, నా యుక్తి కాదు, నా మనసు కాదు, నా బలము కాదు, నాది కాదు. సో అంతా దేవుడే. దేవుడు కృప ఉంటేనే నేను రక్షించబడతాను. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, ప్రయత్నించావు, నీకు జాబ్ వచ్చింది. అది దేవుడి కృప వల్లనే అది దేవుడు వచ్చింది. లేకపోతే ఒక మనిషి సహాయం చేశాడు. ఆ దేవుడు కృప వల్లనే ఆ మనిషి సహాయం చేయగలిగాడు. అందుకే పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. సో అందుకే మంచి ఈవులను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో మనందరినీ కూడా ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మైండ్ సెట్ల నుంచి ఆ పవర్టీ మైండ్ సెట్ ని తీసేద్దాము, ఆ లేమితనం అనే మైండ్ సెట్ ని తీసేద్దాము. ఆ యొక్క ఇది నాకు సాధ్యం కాదు, నా దేవుడైతే తప్పకుండా సాధ్యం, నన్ను నా పిల్లల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎస్, ఐ వాంట్ టు సీ వన్ డే గుడ్ బ్లెస్సింగ్స్. ఎస్, ఐ విల్ సీ వన్ డే గ్రేట్ బ్లెస్సింగ్స్. నేను, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, నా తరతరాలు గొప్ప బ్లెస్సింగ్స్ ని మేము చూస్తాము. సో వెన్ యూ థింక్ లైక్ దట్, వెన్ యూ థాట్ లైక్ దట్, వెన్ యూ స్పీక్ లైక్ దట్, సో యువర్ లైఫ్ విల్ బి చేంజ్ అకార్డింగ్ టు యువర్ వాయిస్, అకార్డింగ్ టు యువర్ థాట్, అకార్డింగ్ టు యువర్ ఐడియాస్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నీ ఆలోచనల బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ తలంపులను బట్టి కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన తర్వాత దాన్ని ఊహించుకో. నువ్వు జాబ్ గురించి అడుగుతున్నావా, నువ్వు ఊహించుకో. ఇమాజిన్ దట్ ఐ రిసీవ్డ్ ద జాబ్ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్. నువ్వు వీసా గురించి అడుగుతున్నావా, ఇమాజిన్ దట్ యూ ఆల్రెడీ రిసీవ్డ్ దట్ వీసా కాపీ. నువ్వు ప్రెగ్నెన్సీ గురించి అడుగుతున్నా, కడుపు మీద చేసుకొని థ్యాంక్ యూ, ఐ రిసీవ్డ్ మై ఆఫర్ లెటర్ అని ఊహించుకో. ఐ రిసీవ్డ్ మై ప్రెగ్నెన్సీ అని ఊహించుకో. ఎందుకంటే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, అడిగిన తర్వాత ఏం చేయాలి, మనం ఊహించాలి. మన ఊహలను కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే మన ఊహల్లో కూడా పాజిటివ్ ఉండాలి, మన ఆలోచనలో కూడా పాజిటివ్ ఉండాలి, మన ఉద్దేశాలు కూడా పాజిటివ్ ఉండాలి. ఎస్, నా దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తాడని నువ్వు అలాగే అనుకో, దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తాడు. ఏమో నా దేవుడు బ్లెస్ చేస్తాడో చేయడో అని అనుకో, అలాగే బ్లెస్ చేయకుండా ఉంటావు. సో థింక్, నీ వే ఆఫ్ థింకింగ్, నీ వే ఆఫ్ టాకింగ్, నీ వే ఆఫ్ ఐడియా, నీ వే ఆఫ్ స్పీకింగ్, దాన్ని బట్టే నీకు నడుస్తుంటది ఏదైనా కూడా. అందుకే మంచి ఈవులను ఇస్తాడు ఆయన, ఎంతో నిశ్చయంగా, షూర్ గా ఇస్తాడు. అడుగు వారికి అంతకంటే, అడిగిన వారికి అందరికీ అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. అందుకే నీ మనసులో కూడా నీ గురించి ఎప్పుడు నెగిటివ్ అనుకోకు. నీ మనసులో కూడా నువ్వు ఎప్పుడు కూడా ఇక నా లైఫ్ ఇంతే అని అనుకోకు. గాడ్ కెన్ షిఫ్ట్ ఎనీ టైం అన్నాడు. మోషేను 80 సంవత్సరాల నుంచి వాడుకుంటాడండి. ఆయన యవ్వన కాలంలో వాడుకోలేదు, 80 సంవత్సరాల నుంచి వాడుకుంటాడు. సో అలాగే దేవుడు కూడా ఏజ్ మ్యాటర్ కాదు. తలుచుకుంటే ఈ ఏజ్ లో కూడా మిమ్మల్ని దర్శిస్తాడు, మీ ఏజ్ లో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి సో డూ సంథింగ్, వర్కౌట్, ఈ హోంవర్క్ చేయండి. సో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. చూసారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అయ్యా నేను వాక్యం ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ప్రయత్నాల్లో ఎదగాలి, ఆ ప్రార్థనలో, ఆరాధనలో, స్థుతిలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలని ప్రార్థించుకోవాలి. తర్వాత అన్ని విషయాలలో డబ్బులో ఎదగాలి, ఆస్తిలో ఎదగాలి, ఐశ్వర్యంలో ఎదగాలి, అలాగే సుఖంలో ఎదగాలి, సౌఖ్యంలో ఎదగాలి, ఆరోగ్యంలో ఎదగాలి, సంపదలో ఎదగాలి, సంతోషంలో ఎదగాలి, ఆయుష్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదిగి ఎలా ఉండాలట, సౌఖ్యంగా ఉండాలట, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుకోవాలి. సో దిస్ ఈస్ ద వి నీడ్ టు క్లెయిమ్. అన్ని విషయాల్లో ఉండాలి. మనకు కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, బంగారం ఉండాలి, అన్ని ఉండాలి, దేవుడితో సావాసం ఉండాలి, అన్ని ఉండి ఆరోగ్యం ఉండాలి, అన్ని ఉండి కూడా ఐశ్వర్యం ఉండాలి, అన్ని ఉండి అనుభవించే యోగ్యం ఉండాలి, అన్ని ఉండి కూడా మనకు ఆయుష్ ఉండాలి. సో చూసారా, అన్ని ఉండి మళ్ళీ ఏం కావాలి, సుఖం. కొందరికి అన్ని ఉంటాయి కానీ సుఖం ఉండదు, కొంతమందికి అన్ని ఉంటాయి సౌఖ్యం ఉండదు, కొంతమందికి అన్ని ఉంటాయి ఆనందం ఉండదు. సో అర్థమవుతుందా? అన్ని ఉండి సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థించుకోమంటున్నాడు. అందుకే టుడే, అయ్యా నాకు ఎలాంటి కొదువ లేకుండా, ఎలాంటి కొరత లేకుండా అన్ని విషయాలలో నన్ను ఆశీర్వదించు ప్రభువా. నాకు ధన సమృద్ధిని దయచేయండి, ధాన్య సమృద్ధిని దయచేయండి, వస్త్ర సమృద్ధిని దయచేయండి, ఆరోగ్యము సమృద్ధిగా దయచేయండి, ఆయువుని సమృద్ధిగా దయచేయండి, ధాన్యాలను సమృద్ధిగా దయచేయండి, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, అన్నిటినీ సౌఖ్యముగా చేయనైనా, అన్నిటినీ సంతోషంగా
లేకుండా అన్నిటినీ దయచే ప్రభువా అని అడిగి నువ్వు ప్రార్థించుకో. ఇలా ప్రార్థించుకుంటే నీ ప్రార్థనను బట్టి నీ సిచ్యువేషన్స్ కూడా అలాగే మారుతుంటా ఉంటాయి, అలాగే మారుతుంది. బట్ ప్రార్థన ఎప్పుడైనా కంటిన్యూస్ గా ఉండాలి, ఒక్కరోజు కూడా బ్రేక్ రాకుండా ఉండాలి. సో ఇది గాడ్స్ విల్ మనందరి పట్ల. ఈ విల్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారు, ఆయన అవసరం, ఆయన ఐశ్వర్యం చొప్పున, ఆయన శక్తి చొప్పున ప్రతి అవసరమును తీర్చును. అయ్యా నీ కృప చొప్పున నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ కనికరం చొప్పున నన్ను ఆశీర్వదించు ప్రభువా. అయ్యా నాకైతే జ్ఞానము లేదు, నాకైతే తెలివి లేదు, నాకైతే బుద్ధి లేదు, అయ్యా నాకైతే అంతగా నాలెడ్జ్ లేదు నాయనా. నీ కృపను కనిపెట్టుకొని ఉంటున్నాను. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై లార్డ్. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను. అందుకే నీ వాక్యం చొప్పున నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ కృప చొప్పున నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ కనికరం చొప్పున నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. సో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారా, గాడ్ ఈజ్ సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. సప్లయర్ అండ్ ప్రొవైడర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. ఏలైనగా తాను పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయన్నే. చూసారండి, భాగ్యము సంపాదించుకోవడానికి ద్వారాలు ఓపెన్ చేయవాడు ఆయన్నే. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, ఫైనాన్షియల్ డోర్స్. అది ఎలాగైనా ఓపెన్ చేయొచ్చు. నీ ద్వారా ఒక బిజినెస్ చేపించవచ్చు, నీ ద్వారా ఒక జాబ్ నిప్పించవచ్చు, లేకపోతే గాడ్ కెన్ డూ ఎనీథింగ్. కానీ ఆయన చేస్తేనే, చూడండి వాక్యం ఏం చెప్తుందో వినండి, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయన్నే. అంటే నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి సామర్థ్యము ఆయన చేస్తేనే మనకు సామర్థ్యం వస్తుంది. సో అందుకే నువ్వు ఆశతో అడిగినప్పుడు నీకు తెలియకుండానే నీకు ఆర్థిక పరమైన ద్వారాలు వస్తాయి, నీకు తెలియకుండానే బిజినెస్ ఆపర్చునిటీస్ నీ దగ్గరికి వస్తాయి, జాబ్ ఆపర్చునిటీస్ నీకు వస్తాయి, ప్రాస్పరిటీ నీ దగ్గరికి వస్తుంది. సో ఎందుకంటే భాగ్యము సంపాదించుకోవడానికి ఆయన్నే సామర్థ్యం ఇస్తాడు, ఆయన్నే సామర్థ్యం ఇస్తాడు. కాబట్టి ఆస్క్ గాడ్ ఫర్ ఓపెన్ ద న్యూ డోర్స్ ఆఫ్ ది ఫైనాన్సెస్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని పెంచమని అడగండి, ద్వారాలను ఓపెన్ చేయండి. కొంతమంది ఇంట్లో కూర్చొని కూడా నెలకు 1,00,000, 2,00,000 సంపాదిస్తుంటా అంటారు. సో గాడ్ కెన్ డూ such kind of things. God can do anything, anytime. సో ఆశతో అడగండి, దాహంతో అడగండి, దేవుడు తప్పకుండా మీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో అందుకే యూ నీడ్ టు క్లెయిమ్ సచ్ ప్రామిసెస్. అయ్యా భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని నాకు దయచేయండి ప్రభా, నువ్వు ఇస్తేనే నాకు వస్తుంది. అంతే అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, గర్భఫలమైన ఆయన ఇవ్వాల్సిందే. మన ప్రయత్నం ఎంతున్నా ఆయన కృప ఉంటేనే అది వస్తుంది. సో జాబ్ ప్రయత్నాలు, బిజినెస్ ప్రయత్నాలు ఆయన కృప ఉంటేనే వస్తుంది. వీసా ప్రయత్నాలు ఆయన కృప ఉంటేనే వస్తుంది. మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి. ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంది, యాక్షన్స్ ఓన్లీ మన చేతిలో ఉన్నాయి, రిజల్ట్ మాత్రం గాడ్ చేతిలో ఉన్నాయి. బట్ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఆయన ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్ గానే పనిచేస్తాడు, ఆయన ఎప్పుడు కూడా మోసం చేయడు, ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. నీకు ప్రార్థనకు డిలే అవుతుంది కావచ్చు, కానీ ఆయన తప్పకుండా నువ్వు కోరిన కోరికలు, నీ ఆశలను, నీ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు దేవుడు. కాబట్టి సో న్యూ ఆపర్చునిటీస్ ప్రతిరోజు మనం అడగాలి దేవుణ్ణి, న్యూ ఆపర్చునిటీస్ దయచే ప్రభా, నూతన సామర్థ్యాన్ని దయచే ప్రభా అని అడగాలి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను 2 కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయం 9వ వచనం, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారండి, ఆయన ధనవంతుడై ఉండి, మన దేవుడేమి పేదవాడు కాదు. సో ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన, సో ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. సో మనం ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా అయ్యాడు. అందుకే ఆ శిల్వ మరణంలో మన దరిద్రాన్ని తీసేసుకున్నాడు, మన పేదరికాన్ని తీసేసుకున్నాడు. సో ఈ నౌ రిచెస్నెస్ ఈజ్ అవర్ పోర్షన్ అండి, గుర్తు పెట్టుకోండి. మన ధనము, ఐశ్వర్యము, మన స్వాస్థము, అది మన వారసత్వము. ఎందుకు? మన తండ్రి ధనవంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఒక తండ్రి ధనవంతుడైనప్పుడు కుమారులు కూడా ధనవంతులు కావాలి కదా. సో ఆ వారసత్వం కంటిన్యూ అవుతుందా కాదా? కంటిన్యూ అవుతుంది. సో అందుకే మన గాడ్ ఈజ్ నాట్ ఎ పూర్ గాడ్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రైచియస్నెస్, ఈజ్ గాడ్ ఆఫ్ రిచెస్.
సో సర్వ అధికారము ఆయన చేతిలో ఉంది. సర్వ ధనము ఒకటే గుర్తుపెట్టుకోండి, వెల్త్ గాడ్ చేతిలో ఉంది, ఫైనాన్సెస్ దేవుడి చేతిలో ఉంది. రిలీజ్ చేయమని అడగండి. గాడ్ రిలీజ్ ద ఫైనాన్సెస్ లార్డ్. అందుకే మనము ఈ ఫెయిల్యూర్ అనే సిస్టమ్ నుంచి బయటపడాలి. ఈ లేమితనం అనే సిస్టమ్ నుంచి బయటపడాలి. ఈ పేదరికం అనే సిస్టమ్ నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ మన మైండ్ లో మార్పు రావాలి, మన ఆలోచనలో, మన థాట్ లో మార్పు రావాలి. అప్పుడే మనం ఈ సిస్టమ్ నుంచి బయటపడి సక్సెస్ అనే సిస్టమ్ లోకి, ప్రాస్పరిటీ అనే సిస్టమ్ లోకి బయటపడ్డప్పుడు అందులోకి మనం వెళ్తాము. సో అందుకే గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. సో అందుకే గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఫ్రూట్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆల్వేస్. అందుకే ఆయన ధనవంతుడే ఉండి మనందరినీ కూడా ధనవంతులుగా చేయాలని ఆశిస్తున్నాడు. క్షమించుడి అప్పుడు క్షమించబడుదురు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. సో అందుకే నీ చేతులు ఇచ్చే చేతులుగా మారాలని ప్రార్థించండి. అనిచి కొదిలిచి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. సో అందుకే మనము ఇచ్చే చేతులుగా మారాలని ప్రార్థించండి. కొరత లేకుండా ఇవ్వాలి మన చేతులు. అంత సమృద్ధిగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో రిసీవ్ చేసుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే నన్ను ఇచ్చే చేతిగా మార్చు ప్రభువా, నన్ను 10 మందికి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా అన్నప్పుడు కూడా నీ ద్వారాలు ఓపెన్ చేస్తాయి. లార్డ్ బ్లెస్ మీ, మేక్ మీ బ్లెస్ టు అదర్. అందుకే అబ్రహాం ఆశీర్వాదం ఏంటిది? నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటాడు. అందుకే నువ్వు కూడా, నేను నా పిల్లలు మాత్రమే కాదు ప్రభువా, ఇంకా చాలా మందికి నేను సహాయం చేస్తాను, నేను కూడా చాలా మందికి ఆశీర్వాదంగా మారుతాను అని అడగండి. దేవుడు ఇస్తాడు. ఇది మన సామర్థ్యం కాదు, దేవుడు ఇస్తేనే వస్తుంది. ఆయన డబ్బుని మనము 10 మంది పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. సో నీ రాబడే అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొందును. సో నువ్వెంత సంపాదించినా అందులో దశమ భాగము దేవుడికి ఇవ్వాలి. అది మాత్రం మనం ముట్టకుండా చూసుకోవాలి. దేవుడికి ఇచ్చి ఆయనను గణపరచు. నీ ఆస్తిలో కొంత భాగాన్ని ఆయనకి ఇచ్చి గణపరచు, కొంత భాగాన్ని పేదవాళ్ళకి ఇచ్చి గణపరచు. అప్పుడు ఏం చేస్తా అంటున్నాడు? నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నిండును, ఇంకా ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ చేస్తా అంటున్నాడు. సమృద్ధి అనండి, ఓవర్ఫ్లో అనండి. సో యూజ్ ది సచ్ వర్డ్స్. ఈ వర్డ్స్ ని మీరు యూజ్ చేయాలి. ఓవర్ఫ్లో, మల్టిప్లై అండ్ డబల్ అండ్ అబౌండెంట్, ఓవర్ఫ్లో. దీస్ ఆల్ వర్డ్స్ యూ షుడ్ యూజ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, ప్రేయర్, పర్సనల్ ప్రేయర్ లో. నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్ష రసం పైకి పోర్లను. న్యూ ఆపర్చునిటీ, న్యూ బ్లెస్సింగ్, న్యూ ఫైనాన్సెస్, న్యూ అనాయింటింగ్, న్యూ 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 ఎవ్రీథింగ్ విల్ న్యూ, ఇట్ విల్ కమ్ టు అస్. సో లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. సో ఆ సరస్సు తీరమున ఇక్కడ యేసు ప్రభువారు 2 దోణెలను చూచెను. ఒక సరస్సు ఉంది, ఆ సరస్సు దగ్గర 2 దోణెలను చూచాడట యేసు ప్రభువారు. జాలర్లు వాటిలో దిగి తమ వలలు కడుగుచుండిరి. సో జాలర్లు వాటిలో నుండి దిగి వలలు నీటిలో కడుక్కుంటున్నారట. ఆయన ఆ దోణెలలో సిమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చోండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. సో ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సో యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? చేపలు పట్టుటకు మీరు వలలు వేయండి అని సీమోనుతో చెప్తున్నాడు. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. చూసారండి, అప్పటిదాకా ఏసయ్య జోక్యం చేసుకోలేదు, ఏసయ్యను ప్రార్థించలేదు, ఏసయ్యను అడగలేదు. సో వాళ్ళు సొంతంగా ప్రయాసపడ్డారు, అందుకే వాళ్ళకేమీ దొరకలేదు. అందుకే అంటున్నాడు, నా ఏలినవాడా, రాత్రంతా మేము కష్టపడ్డాం ప్రభువా, కానీ ఒక్క చాప కూడా మాకు దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. సో అందుకే వాళ్ళు మాట విని వలలు వేశారు. అందుకే ఇప్పటి వరకు నువ్వు దేవుడి సహాయం లేకుండా ప్రయత్నించావేమో, దేవుడి సహాయం లేకుండా, దేవుడిని అడగకుండా నువ్వు ప్రయత్నించావేమో, అందుకే నీకు దొరకలేదేమో. కానీ ఈ రోజు నుంచి మేక్ గాడ్ ఇన్వాల్వ్ చేయండి దేవుని. అయ్యా ప్రభు, నా ఉద్యోగంలో ఇన్వాల్వ్ కా, నా ప్రాస్పారిటీలో ఇన్వాల్వ్ కా, నా కుటుంబంలో ఇన్వాల్వ్ కా, నా పిల్లల భవిష్యత్తులో ఇన్వాల్వ్ కా అని దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయండి. గాడ్ ని నీ యొక్క ప్రతి అవసరంలో ఇన్వాల్వ్ చేయండి. అందుకే ఈ రోజు వరకు నీ శక్తి, నీ సామర్థ్యం చూసుకున్నావు. సో రాత్రంతా కూడా వాళ్ళ శక్తిని చూపించారు,
వాళ్ళ జ్ఞానాన్ని చూపించారు, వాళ్ళ హార్డ్ వర్క్ ని చూపించారు. రాత్రంతా కూడా సిమోను, కానీ ఒక్కటి కూడా దొరకలేదు, మాకేమీ దొరకలేదు, ఒక్కటి కూడా దొరకలేదు, ఎంతో కష్టపడ్డా కూడా. కానీ ఇప్పుడు దైవ శక్తితో, దైవ మాటతో, దైవ వాక్కుతో వాళ్ళు పని చేస్తున్నారు. సో చూద్దాం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చూసారా అండి, ఒకటే ఇమాజిన్ చేయండి, ఆ సరస్సులో రాత్రంతా వీళ్ళు కష్టపడ్డారు, నిద్రపోలేదు, కష్టపడ్డారు, చేపలు పట్టారు, కానీ ఒక్క చేప పట్టలేదు. అంటే చేపలు లేవు అందులో. కానీ యేసుప్రభు వారు చెప్పినప్పుడు అప్పటికప్పుడు చేపలు సృష్టించబడ్డాయి, క్రియేట్ చేయబడ్డాయి. అందుకే దేవుడు నీ కోసం కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాడు. అందుకే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా వచ్చింది, జాబులు పోతున్నాయి, జాబులు పోతున్నాయి అని అందరూ అగ్రి అవుతున్నారు. సో సమ్ టైమ్స్ వి షుడ్ డిసగ్రీ. అయ్యా, క్రియేట్ ద ఆపర్చునిటీ అని అడగాలి ఎప్పుడైనా కూడా. ఐఎమ్ ప్రేయింగ్ ఎవ్రీ డే, ఐఎమ్ ప్రేయింగ్, ఎవరి జాబులు పోవద్దు. ఈ వల్ల ఇంకా అనేక మందికి జాబులు రావాలి, కానీ జాబులు పోవద్దు అని ప్రార్థిస్తాను. ఎందుకంటే వి షుడ్ డినై దట్ యాక్టివిటీస్, మనం వాటిని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, కానీ నువ్వు ఒక్కసారి చెప్తున్నావు కదా, నీ మాట ఒక్కసారి వింటాను అన్నారు. సో అప్పటికప్పుడు దేవుడు సృష్టించాడు. అందుకే దేవుడు నీ కోసం, నా కోసం కూడా ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాడు. విస్తారమైన చేపలు పట్టింది. వాళ్ళకు మాట ఎన్ని చేపలు కావాలి? 1-2 చేపలు కావాలి. వాళ్ళు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చాయా లేవా? సో వలలు పిగిలిపోయేంతగా వచ్చాయి. సో చూసారండి, గాడ్ ఒక్కసారి బ్లెస్ చేయడం మొదలు పెడితే అలా బ్లెస్ అవుతాము. అందుకే దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయండి. నీ ఫైనాన్సెస్ లో, నీ ఉద్యోగంలో, నీ ప్రాస్పరిటీలో, నీ బిజినెస్ లో, నీ పిల్లల భవిష్యత్తులో. మేక్ గాడ్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇక్కడ యేసయ్య ఇన్వాల్వ్ అయ్యాడా? సో చూడండి, అబౌండెంట్ బ్లెస్సింగ్ వచ్చేసింది, లెక్కకు మించి. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా లేదు. ఒక 2-3 చేపలు పడితే సరిపోతుంది, ఈ పూట గడుపుతాం అనుకున్నారు. కానీ అలాంటిది విస్తారమైన, చూసారా, వాళ్ళు అడిగిన దానికంటే, వాళ్ళు ఊహించిన దానికంటే, వాళ్ళు ఇమాజినేషన్ చేసిన దానికంటే, వాళ్ళు ఉపయోగం కంటే, వాళ్ళ రిక్వైర్మెంట్ కంటే, వాళ్ళ నీడ్ కంటే, వాళ్ళ వాంట్ కంటే, వాళ్ళ యొక్క ఇమాజినేషన్ కంటే, వాళ్ళ యొక్క థాట్ కంటే, వాళ్ళ యొక్క ఐడియా కంటే ఎక్కువగా పడ్డదా లేదా చేపలు? ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడా లేదా? యా, గాడ్ కెన్ బ్లెస్ us బిహైండ్ అవర్ ఇమాజినేషన్, బిహైండ్ అవర్ లిమిటేషన్. అందుకే నువ్వు దేవుణ్ణి అడిగి ప్రయత్నించు, దేవుణ్ణి అడిగి ప్రార్థించు. అయ్యా ప్రభువా, నన్ను విస్తారంగా ఆశీర్వదించండి, ఓపెన్ ద డోర్స్ ఆపర్చునిటీని ఓపెన్ చేయమని అడగండి, ఓపెన్ చేస్తారు. చూసారా, అప్పటికప్పుడు క్రియేట్ చేయబడ్డాయండి ఆ ఫిషెస్. ఆన్ ది స్పాట్ లో క్రియేట్ చేయబడ్డాయి, ఆన్ ది స్పాట్ లో అక్కడ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్ చేయబడింది. నువ్వు కూడా ఆశతో అడిగినప్పుడు నీకోసం దేవుడు ఆన్ ది స్పాట్ లో ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాడు, ఆన్ ది స్పాట్ లో నీకు ఒక ఆఫర్ నీడ్. జస్ట్ యూ షుడ్ బిలీవ్ ఇట్, అంతే. నువ్వు నమ్మి ప్రార్థించాల్సిందే. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి, చూసారా, వీళ్ళకు తీయడం సరిపోకపోతే ఆ ఆస్తి కూడా ఇంకా అనేక మందికి పంచి పెట్టాలి కదా. సో వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. చూసారా అండి, వీళ్ళ చేపలు విస్తారంగా పడ్డాయి, కానీ లేపాలంటే బరువు ఎక్కువైపోయింది. ఆశీర్వాదం వాళ్ళు మోయలేకపోతున్నారు, తినలేకపోతున్నారు. అందుకే వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నారు, వేరే వాళ్ళ సహాయాన్ని కూడా అడుగుతున్నారు. అందుకే నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత కూడా మిగిలినంతా కూడా ఇంకా 10 మందికి పెట్టే అంత స్థాయికి వెళ్ళాలి. సో వారు వచ్చి 2 దోణెలు మునుగున్నట్లు నింపిరి. చూసారండి, ఒక్క చేప లేదు, కానీ 2 దోణెలు ఎలా నిండాయండి? చూసారా, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. వాళ్ళు ఏసైని పక్కకు పెట్టేసి రాత్రంతా కష్టపడ్డారు, నో యూస్. కానీ ఒక్కసారి ఏసైని ఇన్వాల్వ్ చేశారు, ఏసయ్య మాట చొప్పున వాళ్ళు చేశారు. 2 దోణెలు. సో ఇది ఇంత వాళ్ళకు ఒక 2 నెలలు సరిపోయేంత ఆహారం వాళ్ళకి అందింది. సో 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి. సో అంతగా నిండబడింది. ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. చూసారా అండి, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్, అబౌండెంట్ బ్లెస్సింగ్ అండ్ ఇమాజినేషన్, బిహైండ్ అవర్ ఇమాజినేషన్ బ్లెస్సింగ్. సో ఇది మనందరి స్వాస్థము. ప్రే ఫర్ ఇట్. సిమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోను, నేను పాపాత్ముడని చెప్పాను. చూసారా అండి, సో దేవుడు ఆశీర్వదిస్తే ఎలాగైనా ఆశీర్వదిస్తాడు. సో నువ్వు అడుగు దేవుణ్ణి. సో అందుకే భూలోకంలో ఎవడు నీతిమంతులు లేడు, ఎవడు పరిశుద్ధులు లేడు. సో నువ్వు అడుగు దేవుణ్ణి, దేవుడు తప్పకుండా నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. తెలుసు తెలియక తప్పులు పొరపాట్లు చేశాను ప్రభా, క్షమించు, నన్ను కూడా బ్లెస్ చేయమని మోకాళ్ళ మీద పడి ప్రార్థించు, మోకాళ్ళ మీద పడి సాగిల పడి ప్రార్థించు అన్నాడు. ప్రార్థించాడు,
పేతురు నువ్వు మోకాల మీద పడి అయ్యా ప్రభువా నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడు, ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు. ఏలైనగా వారి పట్టిన చేపలు రాశికి అతనితో కూడనున్న వారందరూ విస్మయం ఉందిరి. వాళ్ళు ఎప్పుడు చూడని అబౌండెంట్ బ్లెస్సింగ్. ఇంతవరకు ఆయన వృత్తే చేపల వ్యాపారం, చేపలు పట్టడము, జాలరుడు. సో ఇప్పటి వరకు చూడని బ్లెస్సింగ్స్ చూసేశాడు, ఇప్పటి వరకు చూడని చేపలను చూసేశాడు. అందుకే మనం కూడా చూడొచ్చు. మన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము కూడా చూడని బ్లెస్సింగ్స్ కూడా మనం చూడొచ్చు. రాశికి మించి ఇస్తాడు, అవసరానికి మించి ఇస్తాడు, లెక్కకు మించి ఇస్తాడు. వాళ్ళు పట్టిన చేపలు అంతగా విస్మయం ఉంది. సో అంతే, నువ్వు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎలా అంటే చాలు ప్రభువా ఇక నన్ను ఆశీర్వదించింది, ఇక చాలు ప్రభువా నేను తృప్తి చెందాను అన్నంతగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఇక చాలు ప్రభువా ఈ ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ నేను తట్టుకోలేకపోతున్నాను, అంతగా నువ్వు ఆశీర్వదించబడాలి. అది ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మనం దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దు, ఇటు డెవిల్ని బ్లేమ్ చేయొద్దు, ఇటు మనుషులను బ్లేమ్ చేయొద్దు. ఆశీర్వదించబడ్డాము అంటే అది మనమే కారణము, ఆశీర్వదించబడలేదు అంటే అది మనమే కారణము. అంతే. డోంట్ బ్లేమ్ ఎనీథింగ్, డోంట్ బ్లేమ్ ఎనీథింగ్. అందుకే ఈ రోజు నుంచి సొంతంగా కష్టపడకుండా యేసయ్యను ఇన్వాల్వ్ చేసి ఆయన మాట చొప్పున కష్టపడు. అందుకే నీ నోటి ద్వారా డిక్లరేషన్స్ ఇచ్చుకో. నీ లైఫ్ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి. నేను కూడా బాగుపడాలి, నేను కూడా బాగుండాలి, నేను అన్ని విషయాలలో వర్ధిల్లాలి, నా సూపర్ న్యాచురల్ గా నేను బ్లెస్ కావాలి అని అడగండి. ఎందుకంటే నీ సహాయం మనుషుల నుంచి కాదు, దేవుడి నుంచి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చేపలు పట్టారు కదా, సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. దేవుడి నుంచి వచ్చినప్పుడే ఆ అబౌండెంట్ బ్లెస్సింగ్ లోకి వెళ్తాము. అర్థమవుతుందా? సో నీకు కూడా బ్లెస్సింగ్స్, అబౌండెంట్ బ్లెస్సింగ్స్ రావాలంటే దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే, దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే. అలాగున సిమియోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులు యాకోబు, యోహాను విస్మయం ఉంది. చూసారా, అందరూ మన ఆశీర్వాదాన్ని చూసి అందరూ విస్మయం ఉండాలి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడై ఉండు కానీ సిమోనుతో చెప్పాను. సో చూసారా, ఇప్పటి వరకు మీరు చేపలు పట్టారు, ఇప్పుడు మనుషులను పట్టవాడే. అందుకే వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేసి దేవుడు వాళ్ళను సేవకు లాక్కున్నాడు. అందుకే దేవుడు నీకు కావాల్సింది ఏదో నీకు ఇచ్చేసి నిన్ను కూడా సేవలోకి లాక్కుంటాడు. సో అర్థమవుతుందా? వాళ్ళకి ఆ రోజు నీడ్ ఉంది, చేపలు ఇచ్చేసి కదా నువ్వు ఇప్పటి నుంచి నా సేవ చేసుకుంటారా అని వచ్చాడు. అందుకే నువ్వు ఎంత ఆశీర్వదించబడినా దేవుడి సేవకుడిగానే ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు, దేవుడు ఏమన్నాడు? నువ్వు నా సేవకు రా అన్నాడు. అందుకే నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత కూడా నువ్వు సేవలో ఉండాలి. చాలా మంది సేవ చేయాలి అమ్మ, మందిరానికి వెళ్ళాలి, వాలంటీర్ గా ఉండాలి. సో 10 మంది గురించి భారంగా ప్రార్థించాలి, మందిరం సంఘం బాగుండాలి, సభ్యులు బాగుండాలని ప్రార్థించాలి. సో బ్లెస్ అయిన తర్వాత 10 మందికి బ్లెస్సింగ్ లాగా మారాలి. సో ఈ రోజుతో ముగించేస్తున్నాను. సో యూ కెన్ యూజ్ దిస్ వర్డ్స్. నేను ఏదైతే చెప్పాడో దేవుడు ఈ వాక్యము ద్వారా అన్నింటిని కూడా యూజ్ చేయండి. వారు ధోనిలను దరికి తెచ్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా అండి, వాళ్ళకి ఇవ్వాల్సిందేదో ఇచ్చాడు, వాళ్ళ మహిమను చూపించాడు దేవుడు. వాళ్ళకు అబౌండెంట్ బ్లెస్సింగ్ ఇచ్చేసి సో ఇప్పుడు సేవకు రండి అని అన్నాడు. సేవలో పాలు పంచుకున్నారు. సో కంటిన్యూ. సో నజరుడు యేసయ్య అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తానని ఒక్క ఎగ్జాంపుల్ చూపించావు. ఆ చేపల ఎగ్జాంపుల్ ని చూపించి మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేసినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, వి వాంట్ దట్ బ్లెస్సింగ్స్ మై లార్డ్. మేము అడిగిన దానికంటే, ఇమాజినేషన్ చేసిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా మా గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ సంఘ సభ్యులను, కాపరిగా నన్ను అందరినీ కూడా మమ్మల్ని అంత ఘనంగా ఆశీర్వదించు నాయన. మేము కూడా ఆకలితో ఉన్నామయ్యా, మేము కూడా దాహంతో ఉన్నామయ్యా. మాకు మైండ్ లో నుంచి ఆ పూర్ మైండ్ సెట్ ని, ఆ లిమిటేషన్ మైండ్ సెట్ ని తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Praise the brother.